సీఎం చంద్రబాబు పాఠశాలలపై దృష్టి పెట్టడం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. విశాఖ కేజీహెచ్లో జాండీస్తో చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని పరామర్శించిన షర్మిల జాండీస్ వల్ల కొంతమంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. 2 విద్యార్థులు చనిపోయారని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని షర్మిల నిలదీశారు. ఎఫెక్టెడ్ వాటర్ వల్ల జాండీస్ వచ్చి కొంతమందికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఐసీయూలో కూడా ఉన్నారు. 2 అయితే చనిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అక్కడ ఉన్న ఆరో సిస్టము బాగలేదని, దాన్ని బాగు చేయమని ఎన్నో నెలలుగా చెప్తూనే ఉన్నాము. కానీ ఎంతకాలమైనా ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు. అంటే మరి పట్టించుకునేవాడు ఎవడు? అసలు వాళ్ళ సంక్షేమం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు ఒక్క ఈ హాస్టల్లో ఉన్న ఆరో సిస్టమే కాదు, ఎక్కడా కూడా ఆరో సిస్టమ్స్ పని చేయటం లేదు అని వింటున్నాం. అసలు పని చేస్తేనే వింత, పని చేయకపోవడమే నార్మల్సీ అని కూడా వింటున్నాం. ఇది ఎక్కడ విడ్డూరం అని అడుగుతున్నాం. ఇలాంటి హాస్టల్స్లో కనీసం బాత్రూములు బాగుండవు, కనీసం నీళ్లుండవు, కనీసం ఫుడ్ సరిగ్గా ఉండదు, కనీసం తాగే మంచినీరు కూడా కంటామినేట్ అయిపోయింది. అంటే ఇక ఈ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తుందో ప్రభుత్వం, కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు గుడుల మీద ఉన్న దృష్టి బడుల మీద పెట్టట్లేదు, బిడ్డల మీద పెట్టట్లేదు. ఇది న్యాయమేనా అని అడిగాం.